వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలోని 2 అంగన్వాడీ కేంద్రాల్లో చోరీ జరిగింది. తాళాలు పగలగొట్టి వస్తువులని చిందరవందర చేసి దాదాపు 30 ట్రేల గుడ్లు, 100 కిలోల బియ్యం, గ్యాస్ సిలిండర్, వంట నూనె ప్యాకెట్లు, కందిపప్పు, పిల్లలకు పెట్టే పోషకాహార తినుబండారాలను దొంగిలించారు. బాలింతల పౌష్టికాహారం కోసం ఇచ్చే ఆరోగ్య లక్ష్మి టెట్రా ప్యాకెట్లను కూడా సైతం దొంగలను ఎత్తుకెళ్లారు. జరిగిందని మాకు సమాచారం ఉంది. అప్పటితోనే ముగియక రెండోసారి ఊళ్ళో ఒక పాఠశాల, ఒక గవర్నమెంట్ కాంపౌండ్ వాళ్ళు ఉంది, గేట్ ఉన్నాయి, అన్ని ఉండి కూడా ఇప్పుడు దొంగతనాలు జరుగుతున్నట్టు చాలా దుర్మార్గమైన విషయం. ఈ దొంగతనం జరిగినటువంటి బాధితులను వెంటనే పోలీసులు కూడా చేరుకోవడం జరిగింది. వాళ్ళు ఎవరున్నా వారి పైన ఇంట్రాగేషన్ చేసి ఖచ్చితంగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఎవరున్నా అధికారికంగా మళ్ళీ ఇలాంటి సంఘటనలు, దొంగతనాలు పునరావృతం జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఏది ఏమున్నా ఇంకా ఇలాంటి సంఘటన జరగకుండా అధికారులు చర్యలు తీసుకొని వీళ్ళను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. రాపోలు గ్రామంలో నుండి 75 కిలోల బియ్యము, 20 ట్రేల గుడ్లు, 1 కాటన్ పాలు, ఇంకా మొత్తం ఎక్కడికక్కడ చెల్లాచెరు చేసి పడేసి ఒక కాటన్ లో 12 లీటర్లు ఉంటాయి. మొత్తం కాటన్స్ కూడా చింపి పడేసారు, ప్యాకెట్స్ కూడా చింపి కింద పడేసారు. మొత్తం ఇంకా లోపల కూడా స్టాక్ మొత్తం సదిరి మొత్తం కింద పడేసి. నైట్ మా దగ్గర మా సెంటర్లో దొంగలు పడి గ్యాస్ సిలిండర్ ఎత్తుకుపోయిండ్రు. 16 కేజీల ఆయిల్, 22 కేజీల పప్పు, అలాగే మురుకులు, ఇవన్నీ దొంగతనం జరిగింది. ఇంతకు ముందు కూడా విండోల నుండి ఎగ్స్ వలగొట్టిండ్రు. 30 ట్రేల ఎగ్స్లు కట్టెతో వగలగొట్టడం జరిగింది. మేము ఆల్రెడీ సెక్రటరీ సార్కి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడేమో నైట్ ఈ విధంగా జరిగింది.